అందరికీ నమస్కారం. నేను మీ రాజేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్ నా ప్రయాణ మార్చి. ఈరోజు వీడియో ఏంటంటే నేరాలు ఎక్కువ జరుగుతున్న ఈ తరుణంలో మేము వాటిని పూర్తిగా నివారించలేము కనుక కొంతవరకు కట్టడి చేసే ప్రయత్నం అయితే చేయొచ్చు. అది ఎలా అంటే డివోషనల్గా దైవభక్తిగా మనము కొంచెం మార్చవచ్చు. ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారితో కానీ లేదంటే గరకపాటి నరసింహారావు గారితో కానీ వీళ్ళతో మనము ప్రవచనాలు ఎక్కువ చేపిస్తుంటే అందులో కొంతవరకు నేరాలు తగ్గడానికి చాలా అవకాశం ఉంటుంది. ఈ ప్రవచనాలు ఎక్కడంటే మేజర్గా జైళ్ళల్లో ప్రవచనాలు చెప్పించడం వల్ల చాలా వరకు ఖైదీలు నేరస్తులు చాలా వరకు మార్పు చెందే అవకాశం ఎంతో ఉంటుంది. ప్రతి జైళ్ళల్లో ప్రవచనాలు అనేటివి చెప్పించడం వల్ల చాలా వరకు నేరస్తులు మారే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మొత్తం ఆ 4 గోడల మధ్యలోనే ఉండేసరికి వాళ్ళకు కూడా లేని కొత్త కొత్త ఆలోచనలు వస్తుంటాయి. అదే దైవభక్తి తీసుకెళ్ళామనుకోండి, కొంతవరకైనా ఒక 100లో ఒక 10 మంది మారినా కూడా చాలా బెటర్ కదా. ఈ ప్రవచనాలు భగవద్గీత గురించి చెప్పడం వల్ల చాలా వరకు చాలామంది కనెక్ట్ అవుతుంటారు. చాలా వరకు చాలామంది మార్పు చెందుతారు. ప్రభుత్వము అలాగే పోలీస్ శాఖ వారు ఈ ప్రవచనాలు జైల్లో చెప్పించడం వల్ల చాలా వరకు నేరాలు అనేటివి తగ్గే అవకాశం ఉంటుందని నా అభిప్రాయం. సార్, మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ నేరాలను అరికెట్టాలంటే ఎలా, ఏం చేస్తే ఈ నేరాలు అనేటివి ఆగిపోతాయి? చాలా వరకు ఎక్కడ చూసినా దొంగతనాలు, చంపడాలు ఇవన్నీ చాలా వరకు జరుగుతున్నాయి. ఇవన్నిటినీ మనము పూర్తిగా నిర్మూలించలేము కాబట్టి కొంతవరకన్నా మన వంతుగా ఈ ప్రవచనాలు చెప్పడం వల్ల 100లో ఒక 10 మంది మారినా కూడా చాలా వరకు నేరాలు తగ్గే అవకాశాలు ఉంటాయి. ఒక 10 మంది మారారనుకోండి, ఆటోమేటిక్గా మిగతా వాళ్ళు కూడా మారుతుంటారు. భగవద్గీత ఒక్కసారి వినడం స్టార్ట్ చేసిండ్రంటే ఆటోమేటిక్ వాళ్ళంతల వాళ్ళే మారుతారు. ఎందుకంటే ప్రతిరోజు మనం ఆ భగవద్గీత చెప్పడం వల్ల చాలా వరకు మనిషి ఆలోచన విధానం మారుతుంటుంది. తప్పు చేయాలన్నా కానీ చేయలేరు, మంచి మార్గంలోకి వెళ్తుంటారు. వాళ్ళంతలో వాళ్ళకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ భగవద్గీత చదవడం వల్ల ఎన్నో చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయి. జీవితం అంటే ఏందనేది తెలుస్తుంది. మనిషి చంపడం అనేది ఎంత తప్పనేది తెలుస్తుంటుంది. చుట్టుపక్కల వాళ్ళతో ఎలా కలిసి ఉండాలని తెలుస్తుంటుంది. బంధువులతోని వీళ్ళందరితోని ఎలా ఉండాలి, ఏ టైంలో ఎవరు ఎలాంటి వాళ్ళు, ఏ టైంలో ఎవరు ఎట్లా ఉంటారు అనేది తెలుస్తుంటుంది. అందుగురించే ఈ చిన్న విన్నపం నాది, భగవద్గీత అనేది ప్రతి జైళ్ళల్లో ప్రతి గ్రామంలో ఇలా ప్రవచనాల రూపంలో చెప్పించడం వల్ల బాగుంటుంది. ప్రజలలో కూడా మార్పు అనేది చాలా వస్తుంటుంది. ఇది నా ఉద్దేశం మాత్రమే. ఒక్కసారి ఆలోచించండి. గ్రామ పెద్దలు, గ్రామ నాయకులు, ప్రభుత్వం వాళ్ళు ప్రతి గ్రామంలో, మండలాలలో, జిల్లాలలో ఇలా చెప్పించడం వల్ల చాలా వరకు నేరాలు తగ్గే అవకాశాలు ఉంటాయి. మంచి సహాయం అనేది చేసుకుంటారు. ఒకసారి ఆలోచించండి. మీరు కూడా మీ ఒపీనియన్ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.